ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. 10 తలలు, అపార శక్తి, అద్భుతమైన జ్ఞానం, కానీ అదే సమయంలో అహంకారం. రామాయణంలో మనం చూసింది ఒక విలన్ మాత్రమే, కానీ పురాణాలు చెబుతున్నాయి రావణుడు ఒక మహాపండితుడు, మహాశివభక్తుడు. అయితే ఎందుకతను పతనమయ్యాడు? ఈరోజు తెలుసుకుందాం రావణాసురుని పూర్తి జీవిత చరిత్ర. రావణుడు విశ్రవస మహర్షి మరియు కైకసీదేవి కుమారుడు. పులస్త్య మహర్షి వంశానికి చెందిన బ్రాహ్మణుడు. అతని అసలు పేరు దశాననుడు, 10 తలలవాడు. ఈ 10 తలలు శరీరానికి కాదు, 10 రకాల జ్ఞానాలకు సంకేతం అని పురాణాలు చెబుతాయి. రావణుడు 4 వేదాలలో నిష్ణాతుడు, 6 శాస్త్రాలు, సంగీతం, తంత్రవిద్యలో అగ్రగణ్యుడు. శివుడిపై భక్తితో రావణ సంహిత వంటి గ్రంథాన్ని రచించాడు. శివతాండవ స్తోత్రం పాడిన మహాభక్తుడు. ఇంత జ్ఞానమున్న వ్యక్తి ఎలా ఒక రాక్షసుడయ్యాడు? శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు ఘోర తపస్సు చేశాడు. తన తలలను ఒక్కొక్కటిగా అగ్నిలో ఆహుతి చేశాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై వరాలిచ్చాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు తనను చంపలేరు. కానీ మనుష్యులను తక్కువగా చూసి వారి నుంచి రక్షణ కోరలేదు. ఇదే అతని పతనానికి మొదటి అడుగు. కుబేరుణ్ణి ఓడించి లంకను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్ణలంకను నిర్మించాడు. ప్రజలకు కఠినమైన కానీ శక్తివంతమైన రాజు. కాని శక్తి పెరిగే కొద్దీ అహంకారం పెరిగింది. అధర్మం అతని జీవితంలో చోటు చేసుకుంది. మారీచుని మాయామృగంతో రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఇదే అతని జీవితంలో అతిపెద్ద తప్పు. సీతను లంకలో ఉంచినా ఆమె పవిత్రతను తాకలేకపోయాడు. అతని అహంకారానికి ఇదే శిక్షగా మారింది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వానరసేనతో లంకపై దాడి చేశారు. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు పతనమయ్యారు. చివరికి మహావీరుడైన రావణుడు రామబాణానికి బలయ్యాడు. మరణ సమయంలో రావణుడు తన అహంకారాన్ని వదిలాడు. రాముడు లక్ష్మణుడిని పంపి శత్రువైనా జ్ఞానం నేర్చుకోమన్నాడు. రావణుడు చెప్పిన చివరి పాఠం ఇదే: జ్ఞానం ఉన్నా వివేకం లేకపోతే అది నాశనానికి దారితీస్తుంది. ఇది రావణాసురుని జీవితం. విలన్ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.